తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. శంఖనాదాలు, శివనామస్మరణ మధ్య ధ్వజారోహణ ఘట్టం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ధ్వజారోహణంలో భాగంగా మొదట ధ్వజపటం అధిరోహణ, ఆ తర్వాత ధ్వజస్తంభానికి అభిషేకం, నివేదన, దీపారాధన, ఉపచారాలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 10 రోజుల పాటు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయని తెలిపారు ఆలయ అధికారులు. ఫిబ్రవరి 26న శివరాత్రి పర్వదినం విశేషంగా జరగనుందని చెప్పారు. 27న కళ్యాణోత్సవం, 28న త్రిశూల స్నానం, ధ్వజారోహణం జరగనున్నాయని తెలిపారు. ఆ తర్వాత శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవార్లకు పల్లకి ఉత్సవం నిర్వహించారు. పల్లకిపై స్వామి అమ్మవారు తిరుపతి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను దర్శనమిచ్చారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. नमो नमो मंत्रिणे वारिजाय दक्षाणां पतये नमो नमो